ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కూటమి పాలన ఏడాదిగా ఎలా సాగుతోంది, సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి, ప్రజల అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకునేందుకు, అలాగే పార్టీ శ్రేణులు అభిమానులతో మమేకం అయ్యేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సేనతో సేనాని కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్టు చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడి సేనతో సేనాని గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం స్వరూప్ గారు. సేనతో సేనాని 3 రోజుల పాటు విజయవాడలో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విశాఖనే ఎందుకు దీనికి వేదికగా ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్? మొదటి నుంచి కూడా ఆయన ఉత్తరాంధ్ర మీద ఒక ప్రత్యేక దృష్టి ఉంది. ఎట్లయితే తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమం అయింది, రాష్ట్రం సాధించారు, ఉత్తరాంధ్ర వెనుకబాటు గురైంది అనేది మొదటి నుంచి ఆయనకుంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం వలసలు ఎక్కువగా వెళ్తుంటారు. ఇప్పుడు ఎట్లయితే ఆదిలాబాద్, భయంస, నిజామాబాద్ ఇట్ల నుంచి తెలంగాణ వెళ్తారో అక్కడ కూడా వలసలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సహజ వనరులు ఉండి కూడా ఎంప్లాయ్మెంట్ లేకపోవటం ఇవన్నీ కూడా. కాబట్టి సాహిత్యం ఇప్పుడు గద్దర్ భావజాలం ఎట్లా తెలంగాణకి ఎట్లా ఉద్యమ స్ఫూర్తితో అక్కడ వంగపొండు అట్లా సాహిత్యం ఉత్తరాంధ్రకు కూడా ఉండదు. కాబట్టి ఏదైతే ఉత్తరాంధ్రలో ఆయన గాజువాక్ కూడా పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే ఆయన ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు. ఆయన కసి ఎక్కువ, బర్నింగ్ డిజైర్ ఎక్కువ, రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలనే దృఢ నిశ్చయంతోనే వచ్చాడు. ఏదో వచ్చి వెళ్ళిపోతానికి రాలా ఆయన. తనకంటూ ఒక స్థానం తను అనుకున్నది రీచ్ అవ్వడానికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్తానికి ముందుకెళ్తున్నాడు. మీరంటూ జనంతో జనసేనని టైటిల్ బాగుంది. బొమ్మ బాక్స్ ఆఫీసులు బద్దలవ్వాలంటే ఏం చేయాలా? ఇంకా ఈ 1.5 year అంటే దశాబ్దం పైన ఆ పార్టీ పురుడు పోసుకుంది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలంటే, రికార్డు సృష్టించాలంటే సినిమా ఆ టైటిల్తో పాటుగా కేడర్ నమ్ముకున్న వాళ్ళు కూడా న్యాయం చేయాలి, అంతే కదండి. కాబట్టి జనసేనని ఆయన సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉండలేకపోతున్నారు అనేది ఒకటి ఉంది. ఎందుకంటే మనం ప్లస్ తెలుసుకోవాలా, మంచి చెప్పాలా, చెడు చెప్పాలా, అది మన నైతిక బాధ్యత. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నాడు, పవన్ గారు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఆ నలుగురికి పార్టీ ఆఫీసులో, మంగళగిరి ఆఫీసులో వాళ్ళు తెలిసిన వాళ్ళే వెళ్ళగలుగుతున్నారు, మిగతా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అనేది ఉంది. అది పోవాలి అంటే డెఫినెట్గా ప్రజలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మీరు అన్నట్టు 14 నెలలు పాలన అయిపోయింది, ప్రూవ్ చేసుకున్నాడు. సక్సెస్ఫుల్ డిప్యూటీ సీఎంగా దేశ రాజకీయాల్లోనే శాసించే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఆయన ముందుగా సుమన్ టీవీ తరపున మనం ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. ఈ ఛానల్లో అనేక 100,000 ఇంటర్వ్యూలు చేసాం సమాజంలో మార్పు కోసం. రాజకీయాల్లో పవన్ ఎలా ఎమర్జ్ అవుతాడనేది మనం చాలా ఇంటర్వ్యూలు చేసాం ఇక్కడ సుమన్ టీవీ సాక్షిగా. ఎందుకంటే సమాజంలో ప్రజల్లో ఉన్నదే మనం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయనకి చిత్తశుద్ధి, ఆయన డెడికేషన్, ఆయన డిటర్మినేషన్ మనం ఎప్పుడూ చెప్తుంటాం. కాబట్టి ఎవరైతే కష్టపడ్డారో, వీర మహిళలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. పదవీకాంక్ష లేకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలనుకున్నాడు. ఆయనతో ఒక 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. సరే, ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పవన్ గారు అవుతాడు, అది ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష. అదే సమయంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లాలా, పార్టీ కష్టపడిన వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వాలా, వచ్చిన సీనియర్స్కి ప్రాధాన్యత ఇవ్వాలా. ఇప్పుడు ఏంటంటే గెలిచిన తర్వాత టీడీపీ ఎట్లుందంటే మా వాళ్ళే గెలిచిందని ఫీల్లో వాళ్ళు ఉన్నారు. ఇచ్చినట్టు ఇచ్చి పదవులు మొన్న గన్నవరంలో ఇచ్చినట్టు ఇచ్చి మున్సిపల్ చైర్మన్ది మళ్ళీ టీడీపీ తీసేసుకుంది. అట్లా రాజ్యాంగంలో అలా జరిగింది. తర్వాత మొన్న కొవ్వూరులో కూడా అన్నీ ఒకే టీడీపీ పార్టీ వాళ్ళు తీసుకున్నారు. ఇట్లా చేసుకుంటూ పోతే అంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్కి బాగానే ఉంది. కానీ సెకండ్ క్యాడర్ ఉందా చూసారా, మేమే అనే ఇదితో వెళ్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. 15 సంవత్సరాలు మనం పరిపాలన చేద్దామన్న ఆశ మరి ఇబ్బంది గురే అవకాశం ఉంది కదా. ప్రభుత్వంలో కూటమిగా కలిసి పనిచేస్తున్న పార్టీ పరంగా తనకంటూ ఉనికిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్? డెఫినెట్గా ఉనికి అంటే పార్టీని బతికించుకోవాలి. మొత్తం టీడీపీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కూటమి అంటే 3 పార్టీలు కలయిక. అందులో ఈ 3 పార్టీల్లో బీజేపీ నేషనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు 2. అయితే ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావజాలంతో ఉన్న పార్టీ ఇది. ఎందుకంటే దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం మోదీ గారు ఉండాలని 2014లో అనుకొని అన్కండిషనల్గా ఆ రోజు సపోర్ట్ చేశాడు. 2000 ఆ తర్వాత చంద్రబాబుకి సపోర్ట్ చేశారు. ఏ పదవి తీసుకోలేదే. 2019లో విడిగా పోటీ చేశారు కాబట్టి జగన్కి అవకాశం వచ్చింది.
ఇప్పుడు ఈ 2024లో ఓడు చీలకుండా రాజకీయం చేద్దాం అనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశాడు. మరి ఎప్పుడు అలానే ఉండాలంటే కాదు కదా. పార్టీ నమ్మిన వాళ్ళు, పార్టీ భుజాలు అరిగేదాకా ఇచ్చేసిన వాళ్ళు, కేసులు పెట్టించుకొని ఆర్థికంగా చతికిలు పడిపోయిన వాళ్ళు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదా. కాబట్టి ఈ 3 రోజులు ఏం చెప్తాడు? మీరు అన్నట్టు ఈరోజు ఇప్పుడు జరుగుతుంది సమావేశం, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలది, అంటే లెజిస్లేటివ్ మీటింగ్ జరుగుతుంది. పార్టీ విధి విధానాలు, భవిష్యత్ ప్రణాళిక చెప్పాల్సిందే. తర్వాత 300 మంది క్రియాశీల కార్యకర్తలతో మీటింగ్ జరుగుతుంది. తర్వాత 175 నియోజకవర్గాలు, తర్వాత మేధావులతో మీటింగ్ జరుగుతుంది. చివరికి 30వ తారీఖు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 16,000 మంది క్రియాశీలకమైన సభ్యులతో ఆయన భవిష్యత్ ప్రణాళిక చెప్పబోతున్నాడు. అంటే ఏం చెప్పబోతున్నాడు? టీడీపీతో ఇట్లా కలిసి వెళ్తారా? భవిష్యత్తులో ఈ పార్టీని ముందుకెళ్తారా? భవిష్యత్తు ఆలోచనలు ఏందనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. క్లారిటీ లేనప్పుడు ఇదే అవకాశం. ఎందుకంటే సాక్షాత్తు ఆయనే మొన్న గడ్కరీ మీటింగ్లో చెప్పాడు, ఈ కూటమిని గెలుపు దిశగా నేను ముందు నడిపించడానికి వచ్చాను, ఎన్నో వదులుకొని, ఇది మిస్ఫైర్ కాకుండా చూసుకోమని ఆయనే చెప్పాడు. అంతా ఇచ్చిపుచ్చుకోవాలా మర్యాద? ఒకళ్ళే అనే భావన కలగాలి. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఉంటుంది, అది ఓకే. కానీ క్షేత్రస్థాయిలో సరైన ప్రాధాన్యత ఉంటుందా లేదా అది చెక్ చేసుకొని ముందుకెళ్తే కనుక ఉజ్వలమైన భవిష్యత్తు జనసేనకు ఉంటుంది. శ్రీనివాస్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, త్వరలోనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి. ఇప్పటికే యువరాజుకు పట్టాభిషేకం, చిన్నబాబు లోకేష్కు ప్రభుత్వ పగ్గాలు అనే వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో నెక్స్ట్ ఒకవేళ చంద్రబాబు తర్వాత ఎవరు అంటే, ఒకవేళ ప్రజలు గనక ఆమోదిస్తే లోకేష్ అనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్కి అవకాశం ఎప్పుడు ఉంది? అంటే ఇక్కడ ఏంటంటే, ఒకటి ఎప్పుడు రావాలి, ఏం చేయాలనేది విధి నిర్ణయిస్తుంది. రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజ్యంలో ఏదైనా సాధిద్దామని చెప్పేసి ప్రజల కోసం వచ్చాడు ఆయన. నేను ఏదైతే కళ్ళకు అన్నానో, ఆ 2 కోట్ల మందికి నువ్వు రాజు అని నడిపించాలన్నాడు. రాజు అంటే ఏంటి? ముఖ్యమంత్రే. ఆ ముఖ్యమంత్రి పదవి ఏ రోజుకైనా లోకేష్ గారి కంటే ముందే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారినే అన్కండిషనల్గా సపోర్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి 2 సార్లు సహకరించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? అవునా కాదా? వాళ్ళ తండ్రి గారే కదా అయింది. మరి 7 పదుల వయసులో, 74 సంవత్సరాల వయసులో ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు, ఒక్కసారైనా 5 పదుల వయసులో 55 సంవత్సరాలు కూడా కాల, రేపు సెప్టెంబర్ 2 52, 53 రాబోతున్నాయి. మరి ఆ అర్హత పవన్ కళ్యాణ్కి లేదంటారా? స్వరూప్ గారు చెప్పండి. ఖచ్చితంగా ఉంది. మరి అంతే కదా. అందులో 5 శాఖలకు అన్నీ తెస్తున్నాడు. యాజ్ డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని సీఎం సీట్లో కూర్చోబెట్టాడు. దేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యేట్ చేయగలిగినప్పుడు నెక్స్ట్ ఆప్షన్ లోకేష్ గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఆ తర్వాత లోకేష్ గారికి ఉంటుంది అనమాట. జనసేనకు జన్మనిచ్చింది, నాకు పునర్జన్మనిచ్చిన గడ్డ తెలంగాణ అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఎంతోమంది అభిమానులు ఆయన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? డెఫినెట్గా ఇక్కడ కూడా, ఎందుకంటే ఆయనకి ఎక్కువగా హైదరాబాద్లో పెరిగాడు కాబట్టి ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి అనేది ఆయనకి ఎక్కువ చెప్తుంటాడు. యూనివర్సిటీ స్టూడెంట్స్తో ఎక్కువగా ఆయన సంబంధాలు ఉన్నాయి. ఎక్కడో ట్రైబల్ ఏరియాలో కూడా పోయి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కల్పించిన వ్యక్తి కాబట్టి ఆయన డెఫినెట్గా ఆ జెండా ఇక్కడ కూడా బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన రెపరెపలాడే అవకాశం. ఇక్కడ 2028లో ఎలక్షన్స్ వస్తాయి. బీజేపీకి ముందుకు వెళ్ళాలంటే ఏ అవకాశాన్ని వదులుకునే ప్రసక్తి లేదు. అక్కడ మిత్రపక్షం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈజ్ అ ట్రబుల్ షూటర్. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కనున్న కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక, ఇక్కడ తెలంగాణ ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. కలిసి ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే కొండగొట్ట ఆంజనేయ స్వామి నాకు పునర్జన్మనిచ్చింది అంటాడు. కరెంట్ షాక్ నుంచి బయటపడి ఏది వారాహయాత్ర స్టార్ట్ చేసినా, ఎక్కడ ఏ విజయం చేసినా ముందు అక్కడికి వెళ్ళి చేస్తాడు. ఆయన తెలుసు ఏంటనేది, దైవభక్తి మెండు ఎక్కువ. కాబట్టి ఆయన డెఫినెట్గా ఎంత కేడర్ ఆంధ్రప్రదేశ్లో ఉందో తెలంగాణలో కూడా అంతే కేడర్ ఉంది, అభిమానులు ఉన్నారు. ఆయన కనుక వస్తే బీజేపీకి ఒక మంచి అవకాశం, తెలంగాణలో కూడా వచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది. మొత్తం మీద ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా సేనతో సేనాని కార్యక్రమం మీద ఆసక్తి నెలకొంది. థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు.